హలో అండి. ఈరోజు దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయల్ని పక్కన పెట్టుకోవాలి. 4 చీలికలుగా కట్ చేసుకోవాలండి. గుత్తి వంకాయ కూరకి ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండలి పెట్టి అందులో నూనె వేసి ఈ దొండకాయల్ని అందులో వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 3 యాలకులు, ఒక చెక్క, 3 మొగ్గలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ బాగా వాడిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసి టమాటాని కూడా ఆయిల్లో వేసేసుకుందాము. ఈ ఎర్రగడ్డ టమాటా బాగా వాడిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మసాలాని బాగా చేసుకుందామండి. మసాలా బాగా వాడిపోయిన తర్వాత ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయల్ని ఈ మసాలాలో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టేసి సన్న సెగ మీద ఒక 10 నిమిషాలు అలాగే వదిలేద్దాము. వదిలేసిన తర్వాత మూత తీసి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు సన్న సెగ మీద ఉడికిచ్చేసుకొని లాస్ట్లో దించిపోయే ముందు కొబ్బరి పాలు ఒక అర టీ గ్లాసు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అది మీ ఇష్టం అండి, అర టీ గ్లాసు పోసేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ అలాగే సన్న సెగ మీద ఉడికిచ్చేసుకొని దించబోయే ముందు కొద్దిగా కొత్తిమీరతో ఎండ్ చేసేద్దాం. అంతే అండి, ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ రెడీగా ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చేయండి.